హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్షిని లైఫ్ స్టైల్. సో చాలామంది ప్రాంక్ అడుగుతున్నారు కదా. సో ఈరోజు మా బాబాయ్తో ప్రాంక్ చేయడానికి వచ్చాను. అది ఏం ప్రాంక్ అంటే చాలా భయంకరమైన ప్రాంక్ అనమాట. సో ఇది జోలో చిప్ అందరికీ తెలిసిందే కదా. నేనైతే ఇది ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. ఇది మా బాబాయ్కి తెలియదు వీడియో, అసలు మీ ముందే ఓపెన్ కూడా చేయలేదు నేను ఇంకా. సో దీన్ని వచ్చేసి నేను ఈ లేస్ ప్యాకెట్లో ఈ లేస్ ప్యాకెట్ కట్ చేసి దీంట్లో మిక్స్ చేస్తాను అనమాట. కరెక్ట్గా ఈ చిప్ కూడా సేమ్ ఇదే కలర్లో ఉంటుంది కాబట్టి ఈ ప్యాకెట్ నేను చూసి మరీ తెచ్చాను. బింగో తెద్దాం అనుకున్నా, సో డౌట్ వచ్చేసిందని తేలేదు. ఇప్పుడు మీ ముందే దీన్ని కట్ చేసి దీంట్లో వేసి ఇంకా అన్నీ పెట్టాను అనమాట. కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్స్ అన్నీ తెచ్చాను. సో వీడియో అయితే ప్రాంక్ చేద్దాం అనుకున్నా, ఎలా ఉంటుందో తెలీదు. సో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసేయండి, వీడియో కంటిన్యూ అవుతుంది. ఆపే మధ్యలో నొక్కే. సో గాయస్, నేనైతే వేరే రూమ్లో అయితే ఇదైతే మిక్స్ చేస్తున్నాను. దాంట్లో ఇప్పుడు మీ ముందే కట్ చేస్తున్నాను చూడండి. కట్ చేసి ఆ లేస్లో కలుపుతాను. నేను లేస్ ఓపెన్ చేస్తాను అని చెప్పాను. ఇప్పుడు దీంట్లో కట్ చేసి 2 ప్యాకెట్స్లో వేస్తాను. కాకపోతే నేను తిన్నాను అన్నమాట నా ప్యాకెట్లో, అది ఆయనతో తినిపిస్తాను చూడండి. ఇలా అయితే ఓపెన్ చేశాను కదా. ఈ ఒక్క చిప్ అన్నమాట, చాలా డేంజరస్. ఇప్పుడు దీన్ని 2 పీసెస్గా కట్ చేస్తున్నాను. 3 చేస్తాను. ఈ 2 మా బాబాయ్కి వేస్తే ఇది నేను వేసుకుంటాను. ఇదొకటి నేను వేసుకుంటున్నాను. సో ఫైనల్గా 2 వేసి కలిపి పెట్టేశాను. ఇంక ఇదైతే ఇప్పుడు దాసేస్తాను. ఇంక ఇప్పుడు వీడియో స్టార్ట్ అయితే అయిపోద్ది. ఇంక ఇదనమాట, ఇలా మిక్స్ చేసాం కదా. ఇప్పుడు మేము వీడియో ఏం తెలియనట్టు ఫస్ట్ నుంచి కంటిన్యూ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ హర్షిని లైఫ్ స్టైల్. సో ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాము. లేస్ ప్యాకెట్ అలాగే డ్రింక్, కూల్ డ్రింక్స్ అన్ని మీకైతే ఐటమ్స్ చూపించాం కదా. సో ఛాలెంజ్ ఓకేనా? ఇప్పుడు నేను మా పాప ఈ ఐస్ క్రీమ్ ఇవన్నీ తినేసి చెరో 500 పందెం కాసుకున్నాం. మా బాబాయ్ తింటే మా బాబాయ్కి 500, నేను తింటే మా బాబాయ్ నాకు 500 ఇస్తారనమాట. మా బాబాయ్తో ఛాలెంజ్ అయితే చేస్తాను. సో మీరు వెయిట్ చేస్తూ ఉండండి. సో ఫస్ట్ లేస్ ప్యాకెట్ అనమాట. బింగో తీసుకున్నాము. సో అన్నీ కలిపి 10 మినిట్స్లో ఫినిష్ చేయాలన్నమాట. సో 10 రూపీస్ వేసి పెట్టి ఎంతసేపు తింటాను చెప్పండి మీరే. చాలా కారం ఉన్నది. ఏం లేదు, టమాటా ఫ్లేవర్ ఉందన్నమాట. రాత్రి దీంట్లో చూసారా, ఇతను కలమ నీళ్ళు వచ్చేది ఎవరితో ఉంది. మా సైడ్ ఆపోసారి ఇవన్నీ తింటాం ఒక ఎత్తు ఫ్రెండ్స్.
ఇది ఒక్కటి తింటాం లేదు. అంతా ఒకటే కదా. ఏమొకటి బింగో ఆ గ్రీన్ తింటే తెలిసింది మీకు. ప్యాకెట్ అయిపోయింది అప్పుడే. చూపించు వాళ్ళకి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, అదే అయిపోయింది. నాకు కొంచెం ఉంది. ఏమనుకోమా కానీ నా నోరు కొద్దిగా అలర్పు. నా 500 నీకే ఇచ్చేస్తానండి, నేను ముందేనే ఇస్తాను. అన్నీ ఒక్కొక్కటి తినాడు. ఛానల్లో నేను 2వ రౌండ్కి వచ్చాను. సో ఫైనల్గా నాది అయిపోయింది. ఒక 5 minutes వెయిట్ చేయాలి. లేస్ తిని లేస్ ప్యాకెట్ తిని 5 minutes వెయిట్ చేసి మళ్ళీ తినాలి. మనకి ఆకలి అంటే ఆగదు ఫ్రెండ్స్, ఏమవుతుంది. ఇంకా 500 పండు. సో ఫ్రెండ్స్, అదంతా తిన్నది ఒక లెక్క అయితే, ఇది పిల్లలకి ఏమాకండి. అది పిల్లలు తినేదే. కాకపోతే ఏంటంటే దీంట్లో 2 గ్రీన్ కలర్ వస్తాయి, అవి పిల్లలకి గుండెకి పట్టేస్తాయి. ఇవి బాగా కారంగా ఉన్నాయి. నేను ఇవి పిల్లలు తినేది కాబట్టి తీసుకొచ్చా. దీంట్లో ఏమీ లేవు కాబట్టి టమాటా. లేదు ఫ్రెండ్స్, మీరు కావాలంటే ఒకసారి చూసి తెచ్చుకోండి. ఇదే చూసుకోండి, జూమ్ చేసి కూడా. సేమ్ దీంట్లో గ్రీన్ కలర్ వస్తున్నాయి, అవి తింటే అసలు ఫ్రెండ్స్ గుండె పట్టేసిద్ది. దయచేసి పిల్లలు నన్ను వద్దని ఫ్రెండ్స్, పిల్లలకి ఎవరికి ఇది పెట్టద్దు. అది పిల్లలు తినేదే బాబాయ్, నీకు తెలీదు. వద్దమ్మా, ఇది పిల్లలకి బాగా. అసలు ఇప్పుడు నేను తిన్నాను కదా, దీంట్లో కారం లేదు. నీకోటి నాకోటి వాళ్ళకోటి గుండెగా ఉండదమ్మా, అందరిలో ఒకటే గుండె. సో ఫ్రెండ్స్, సీరియస్గా ఉంటున్నాను, జోక్ కాదు. ఇది చూడండి, లోపల బాగానే ఉంది కానీ లోపల 2 గ్రీన్ కలర్ వచ్చినాయి, అవి తింటే గుండెలు పెట్టండి ఫ్రెండ్స్. పిల్లలకి ఈ మాట చెప్పేకండి, లేస్ ప్యాంట్లో ఏం చెప్పండి కురికేరు. సరే లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు ఆ లడ్డు తినేసి డ్రింక్ తాగు. సో ఫ్రెండ్స్, 500 మీకే. ఇది 3వ ఘట్టం. మమ్మల్ని చూసి తిండిపోతుంది అనుకోవద్దు ఫ్రెండ్స్. సో ఇది జస్ట్ వీడియో అన్నమాట. వీడియో కోసమే తింటున్నాం. మేమైతే డైలీ తినం ఇవి. కింద మీద పోసుకుంటే వీడియో అవ్వదు. మరి 500 కావాలంటే వాళ్ళకి తినాలి కదా ఫ్రెండ్స్. ఇవాళ నాకు అవకాశం దొరికింది మా ఇంట్లో ఇంతంటాకి. నేను కొద్దిగా తిన్నాను, ఎక్కువ తిన్నాను. సో నేను తెలిసి ఈ వీడియోలో ఓడిపోతాను. చాలు ఫ్రెండ్, నేను ఎక్కువ షుగర్ తినకూడదు. ఈ మధ్య షుగర్ వచ్చింది. భయపడమా కానీ ఈ అపరిచితులు ఎక్కడి నుంచి వచ్చారని. మనం తినబోతే లేదు, మనం ఏదో క్యాటోకి తినాలి కదా. సో ఇప్పుడైతే కూల్ డ్రింక్స్ పోసుకుంటాము. ఓన్లీ ప్లెయిన్ గ్లాసులు ఇవి. దీంట్లో ఇద్దరం హాఫ్ పోసుకుంటాం.
సో ఫ్రెండ్స్ చూడండి లాస్ట్లో కూల్ డ్రింక్. ఇది పెప్సీ మాకు అంత అలవాట్లేదు లేవు, ఏమనుకోవద్దు. ఫ్రెండ్స్ ఈ పెప్సీ కూడా బాగా గ్యాస్ ఎక్కువ ఉంది. ఇంత గ్యాస్తో కంగారుగా ఇట్లా ఎవరు తాగద్దు, గుండెలు పెట్టేస్తాయి. చూసారు ఫ్రెండ్స్, నేను గెలవను అంటే మొత్తం అన్ని ఆమె తెలిసింది. సో నాది ఇదొకటే ఉంది ఛాలెంజ్లో. ప్రస్తుతానికి అయితే నేను ఇంకా తినలేను, నాకు ఓపిక అయిపోయింది కాబట్టి. గివ్ మీ 500 ఇస్తా. ఇప్పుడు మీరు దాంట్లో గ్రీన్ చిప్ అన్నారు కదా, అది ఏం లేదు చిప్, ఓన్లీ టమాటా చిప్. లేదమ్మా, ఇలా పిల్లలకి చెప్పొద్దు. ఎవరైనా చూసినా పిల్లలకి తొందరగా కొనిస్తారు. దయచేసి ఫ్రెండ్స్ దీంట్లో ఇప్పేయండి, కానీ ఆ గ్రీన్ కలర్ మటుకు ఇప్పండి, వీడియో కోసం కాదు. సో ఫ్రెండ్స్ నేను మా బాబాయ్తో అయితే ఇది తినేది ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే తిన్నాను, నా 500 అయిపోయింది, నేను గెలిచేది. తింటాం కాదు ఫ్రెండ్స్ నేనైతే మా బాబాయ్తో ఈ 10 రూపీస్ లేస్ ప్యాకెట్ తో వచ్చేది, ఇది లేస్ కాదు, హాట్ చిప్స్ అది డోరిటీస్ అన్నమాట. ఇవి చాలా బాగుంటాయి మామూలుగా. నేను దీంట్లో నేనైతే మా బాబాయ్తో జోలో చిప్ ఛాలెంజ్ అయితే చేశాను. ఇదిగోండి చూసారు కదా, నేనైతే తినలేదు నా ప్యాకెట్ లో. సో ఇందాక నుంచి ఏం చెప్తున్నారంటే ఈ 10 రూపీస్ ప్యాకెట్ లో గ్రీన్ చిప్స్ వస్తాయి తినకూడదు అన్నారు. సో నేను కలర్ అయితే ఇప్పుడు దాకా చూడలేదు, ఇది గ్రీన్ కలర్ లోనే ఉంది. సో మీ అందరికీ తెలుసు కదా, ఇది జోలో చిప్ నేను ఫ్లిప్కార్ట్ లో బుక్ చేసి ముందు చెప్పాను కదా. సో ఛాలెంజ్ అయితే చేసాను, దానివల్ల అంత స్పీడ్ గా ఐస్ క్రీమ్ డ్రింక్ అయితే తాగేస్తారు. మామూలుగా తినరు, ఓడిపోతారు. అది చూసారు కదా స్పైసీకి. ఇది నా ప్రాంక్, జస్ట్ ప్రాంక్ చేశాను మీతో. సో చూసారు కదా జోలో చిప్ ప్రాంక్ చేశాను. చూసారు ఫ్రెండ్స్, ఇంత మోసం, ఇంత దగానా. నన్ను లోపల బయట కూర్చోబెట్టి అన్ని తెస్తాను, అన్ని పెట్టి ఫోటో తెస్తానని చెప్పి బయట పెట్టారు ఫ్రెండ్స్. లోపలికి వచ్చేసరికి ఇంటారు ఇంట్లో గ్రీన్స్ ఉన్నాయి 2, పిల్లలు తింటారు కానీ తినేసాను ఫ్రెండ్స్. ఆ 2 తిన్నా గుండు పట్టేసింది, ఐస్ క్రీమ్లు ఇవన్నీ తాగాల్సి వచ్చింది. సో ఇది జస్ట్ ప్రాంక్ చేశాను. ఇది పెద్దోళ్ళు అయితే అస్సలు, చిన్నపిల్లలకి అయితే అస్సలు చెయ్యొద్దు. దీని మీద ఆల్రెడీ వెనకాల బ్యాక్ సైడ్ ఇస్తారు. సో ప్రాంక్ ఎలా ఉంది, ప్రాంక్ నచ్చింది అనుకున్నాను. చూడండి కారానికి ఇంకా తింటాం ఆపలేదు. నేనైతే ఇంత చిన్న పీస్ కూడా నేను తినలేదు. ఇది స్పైసీ అని నాకు తెలుసు. ఇంకా ప్రాంక్ చేయమంటున్నారు కదా మీరు, కాబట్టి మీకోసం ఒక చిన్న ప్రాంక్ అన్నమాట. ఇది వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ ఫర్ హర్షి లైఫ్ స్టైల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.